అంటే ఒకవేళ నీకు ఒకవేళ చెడు ఏమైనా జరిగినప్పటికీ నీ భార్య ఉండడము నీకు మేలని అక్కడ నాకు అర్థమై ఉన్నది. ఎస్, Did you say amen to that? ఆమేన్. We all have some weaknesses. మనందరికి చాలా కొన్ని బలహీనతలు ఉన్నాయి. Nobody is perfect. ఎవరు ఈ సంపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండలేరు. The husband should not look for perfection in the wife. భర్త ఎప్పుడు భార్య జీవితంలో పరిపూర్ణతను ఎప్పుడు చూడవద్దు. And the wife should not look for perfection in the man. భార్య కూడా భర్తలో ఆ పరిపూర్ణతను చూడవద్దు. Because we are all weak. మనం ఎందుకంటే మనం అందరం బలహీనులం కాబట్టి. But remember, the wife should remember, if anything is weak in the husband, to make up that only God has put you there. ఆ దేవుడు నిన్ను మెయింటైన్ చేయడానికి భర్త జీవితంలో ఏదైనా బలహీనత ఉంటే దాన్ని మెయింటైన్ చేయడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టి ఉన్నాడు. If anything is shortcoming in the wife, God put you the husband to make it up. ఒకవేళ భార్య జీవితంలో ఏదైనా కొరతగా ఉంటే భర్త దాన్ని చూసుకోవడానికి దేవుడు అక్కడ నేను పెట్టి ఉన్నాడు. Both of them together look upon God. మీరు ఇద్దరు కలిసి దేవుని వైపు చూడాలి. And you will become good by the grace of God. మీరు ఒక మంచి భార్య భర్తలుగా ఉండగలుగుతారు దేవుని కృప వల్ల. Praise the Lord. Praise the Lord. So you should say, wife should thank God, husband should thank God for the good God has given you. ఆ దేవుడు భార్య భర్తలు ఇరువురు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మీకు ఇచ్చిన భాగస్వామ్య విషయంలో. Another more important thing is that God gives the husband something for the wife and God gives the wife something for the husband. ఆ భర్త కావాల్సింది భార్యకి ఇస్తాడు, భార్య కావాల్సింది భర్తకు దేవుడు ఇస్తాడు. That is the way God has created. అన్ని విధంగా దేవుడు సృష్టించాడు ఈ లోకంలో. What is meant for one person, God gives another person. ఆ దేవుడు ఏ అయితే సృష్టించాడో అది ఒకరికొకరికి ఇస్తాడు. When they start giving one another, the relationship grows. ఎప్పుడైతే ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటారో